రైట్. ఓకే మల్లేశ్వర్ గారు. శ్రీనివాస్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రీనివాస్ గారు ఇందాక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, డిస్కనెక్ట్ అయ్యారు. మీరు ప్రస్తావించారు పాలన ఎక్కడి నుంచైనా చేయొచ్చు, అంతిమంగా ప్రజలకు మంచి చేయడం, ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా చూడడం మాత్రమే ముఖ్యమంత్రి యొక్క కర్తవ్యం. దాన్ని కేసీఆర్ గారు సమర్థవంతంగా నిర్వహించారు అని చెప్పి మీరు చెప్పారు. కాకపోతే ప్రతిపక్ష నేతగా పాత్ర మాత్రం ప్రజల్లో ఉండాల్సి ఉంటుంది కదా, పబ్లిక్ అందుబాటులో ఉండాలి కదా, ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తుందో లేదో చూడడానికి ప్రతిపక్ష నేత అందుబాటులో ఉండాలి కదా. చివరికి అసెంబ్లీకి కూడా కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని ఏ రకంగా చూసుకోవాలి, ఎలా సమర్థించుకుంటారు శ్రీనివాస్ గారు? సరి వల్ల పబ్లిక్ కేసీఆర్ గారు పాలన ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎక్కడ ధర్నాలు లేకున్నా, రాస్తారోకో లేకున్నా, ఇలాంటి ఏం చేయకుండా అసలు మీరు చేయనివ్వలేదు, ధర్నాలు రాస్తారోకోలు అసలు మీరు చేయనివ్వలేదు అనేది విమర్శ. లేదు సార్, వాళ్ళ ఆలోచన మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ గారే స్వయంగా తెలుసుకుని అన్ని విషయాలను ఇవాళ పరిష్కరించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు, కనీసం రిప్రజెంటేషన్ లేదని చెప్పి మాట్లాడిండు. ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తనెందుకు ప్రజలను కలుస్తలేడు అని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాభవన్ లో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు అంటారు. అసలు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి ఎందుకు ఉండద్దు? ఇవాళ బట్టి విక్రమార్క గారికి, సీతక్క గారికి అప్పు ఇడిచిపెట్టిండు, కానీ తనెందుకు ఇవాళ ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారు ఎందుకు ఉండకూడదు? గతంలో మాట్లాడింది కదా, సెక్రటరీని మంచుకున్న సెక్రటరీని కూలగొట్టి మళ్ళీ కొత్త సెక్రటరీ అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మంచుకున్న ప్రజాభవన్ లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కూర్చుండి పాలన చేయట్లేదు? ఇవాళ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ డైరెక్ట్ తీసుకోవట్లేదు. ఇవాళ హైదరాబాద్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను ప్రజాభవన్ కు ఒక ఇన్ఛార్జ్ గా పెట్టి ఇవాళ చేతులు దులుపుకున్నారు. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ కాదు, జిల్లాల కలెక్టర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే. ఈయన సంవత్సరం అక్కడ కూడా పరిష్కరించవచ్చు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఇస్తే కాని పాలన వాళ్ళు ఎవరు చేయట్లేదని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ప్రభుత్వం అందుబాటులో ఉండట్లేదు. ఓ మంత్రులు కూడా అందుబాటులో, ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండట్లేదు, మంత్రులు కూడా అందుబాటులో ఉండనప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టేందుకు ఆ ప్రజాభవన కార్యక్రమం ఎందుకు? ప్రజలను కలిసడానికి ఇష్టపడిన ముఖ్యమంత్రి ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నది. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద నిరంతరం మా పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ మిగతా ఎమ్మెల్యే, మాజీ మంత్రులు ఎవరైనా కూడా అందరూ యాక్టివ్ గా ఉన్నారు. కేసీఆర్ గారు ఎందుకు యాక్టివ్ గా లేరంటే ఆన్సర్ లేదు. ఇవాళ కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ఇవాళ కొట్లాడుతుంది. కేసీఆర్ గారు చెప్తేనే కేటీఆర్ గారు కొట్లాడతారు, కేసీఆర్ గారు చెప్తేనే ఇవాళ నేను కొట్లాడతా, కేసీఆర్ గారు చెప్తేనే మా పార్టీ ఏ కార్యకర్త అయినా ఇవాళ ఫీల్డ్ మీద పనిచేస్తున్నారంటే కేసీఆర్ గారు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తుండు. వారి డైరెక్షన్ లో కూడా మేమంతా ఇవాళ ప్రజాక్షేత్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిరంతరం ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నాం. ఒక్క విషయం చెప్పండి శ్రీనివాస్ గారు, ఎప్పుడైతే ప్రజలు ఒక రిజల్ట్ ఇచ్చారో మీకు వ్యతిరేకంగా, కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందో, రిజల్ట్ వచ్చిన వెంటనే కనీసం కేసీఆర్ మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, నేరుగా వెళ్లి గవర్నర్ కు రాజీనామా ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఆయన ఒక కారులో ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళ ద్వారా కొన్ని స్టేట్మెంట్, కొన్ని వ్యాఖ్యలు రావడం తప్పితే అసెంబ్లీకి కూడా వచ్చిన పరిస్థితి లేదు, 1-2 సందర్భాల్లో తప్పితే. ఏంటి కొంత కేసీఆర్ ఈగోకు పోతున్నారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని చూడడానికి లేదంటే ఆయన పదవిలో ఉండడాన్ని అసలు ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రకమైనటువంటి విశ్లేషణలు ఎక్కువగా వస్తున్నాయి. నిజంగా కేసీఆర్ ఈగోకు పోతున్నారా? కేసీఆర్ గారికి ఈగో పోవాల్సిన అవసరం ఏమన్నా చెప్పండి. ఇవాళ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళ పాలన చూద్దాం, వాళ్ళకి సమయం ఇద్దామని ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ కూడా ఈర్ష్య ద్వేషాలు కూడా ఇక్కడ తావులేదు. ఒక 1 year సంవత్సర కాలం పాటు ఆవుదామనే ఉద్దేశంతో ఆగినాం. 1 year అయినా ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదు. ప్రజా సమస్యను వదిలిపెడుతున్నారు. ఇవాళ ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారో 100 రోజుల్లో పడినే ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు భర్తీస్తాం, ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇవాళ ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అని చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు దానికి రోడ్ మ్యాప్ వేయట్లేదు చెప్పండి? ఇవాళ ఉద్యోగాల భర్తీ ఒక స్పష్టత లేదు. మొదటి డిఎస్ ఫస్ట్ క్యాబినెట్ లోనే 20,000 డిఎస్సీ పోస్టులు, టీచర్ పోస్టులు మేము నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. ఇవాళ 10,000 పోస్టులు ఇచ్చారు. అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ 5,000 పోస్టులకు ఇంకా 5,000 అదనంగా 5,000 పోస్టులు కలిపి ఇవాళ 10,000తోని వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప వీళ్ళు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమి ఉన్నాయి?
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చిన పోస్ట్ ఏమైనా ఉన్నాయా? రైట్. ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు అప్రూవల్ ఇవ్వలేదు వీళ్ళు. రైట్. ఓకే, సునీతా రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇందాక మీరు డిస్కనెక్ట్ అయ్యారు, ఏం చెప్తారు? సుధాకర్ గారు వేసినటువంటి క్వశ్చన్స్ కి అలాగే కంక్లూడ్ కూడా చేయాలి. ప్లీజ్ కంటిన్యూ. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి సునీతా రెడ్డి గారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన ఒక మోడీ గారి గురించి ఆయన పుట్టుకతో బీసీ గాడు కాబట్టి బీసీల మనోభావాలు వారికి తెలియదు కాబట్టి ఆయన బీసీలకు అనుకూలంగా లేరు, బీసీ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, నేనే బీసీగా ఉన్నాను కాబట్టి ఇంకెవరికి అవకాశాలు వద్దు అన్నట్టు మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మేము అదే అడుగుతున్నాం సార్, ఈ దేశంలో పుట్టి ఈ దేశ భావాలతో పుట్టిన అతనికి ఏదైతే ఇలాగ సార్ కూడా చెప్పినారు 94 లో వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళ తేలి కులాన్ని మనకు రాజ్యాంగం ప్రకారము బీసీలుగా మార్చిండ్రని మనకు తెలుసు. మరి మేము క్వశ్చన్ చేయమా సార్, ఈ దేశంలో పుట్టని ఈ దేశంలో పెరగని ఈ దేశ సాంప్రదాయాలు తెలియని ఒక మహిళ ఇటలీ, ఆమె యూపీఏ గవర్నమెంట్ మొత్తం రిమోట్ కంట్రోల్ పెట్టుకొని పరిపాలన చేసిండ్రు. మరి వాళ్ళ మనోభావాలు తెలుసా సార్? ఈ దేశ ప్రజల మనోభావాలు తెలుసా? ఈ దేశ సంస్కృతి తెలుసా? ఈ దేశ సాంప్రదాయాలు తెలుసా? ఈ దేశ మనోభావాలు తెలుసా అని మేము క్వశ్చన్ చేయమా సార్? మీరు ఒక ఛాయ్ వాళ్ళ అంటారు, మీరు ఓడిపోతే పార్లమెంట్ ఎదురుగా ఛాయ్ కొట్టిస్తాం పెట్టుకోమంటారు, ఒక ప్రధానమంత్రి చౌకీదార్ చోర్ అంటారు. ఏ మాట పడితే ఆ మాట మీరు మాట్లాడేటప్పుడు మేము క్వశ్చన్ చేయకుండా ఎందుకుంటాం సార్? మీరు చెప్పండి. ఖచ్చితంగా మేము కూడా మీ కులాన్ని అడుగుతాం. మీరు కాసేపు బ్రాహ్మణులు అంటారు, కాసేపు జెండా మీటేసుకుంటారు, కాసేపు జెండా మట్టేసుకుంటారు. మేము కూడా క్వశ్చన్ చేస్తాం కదా సార్. మీరు ఇంతకు ఏ కులం నుంచి మాట్లాడుతున్నారు, మీరు మీ మతం ఏంది, మీ కులం ఏందని మేము పార్లమెంట్ లో అడిగినాం సార్. మీరు ఈ విధమైన అయితే సునీతా రెడ్డి గారు మీరు ప్రస్తావించినటువంటి అంశానికి సునీతా రెడ్డి గారు ఒక్క నిమిషం క్వశ్చన్ వినాలి. సునీతా రెడ్డి గారు, కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా స్వాగతించినటువంటి పరిస్థితి, భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారని. అలాగే రిషి సునాక్ లండన్ మనకి అక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా అందరూ స్వాగతించినటువంటి పరిస్థితి భారత మూలాలు ఉన్నటువంటి. ఒక భారత మూలాలు ఉన్నటువంటి ఇతర దేశాల్లో అక్కడ స్థిరపడి అక్కడ దేశ అధినేతల కింద లేదంటే అధినేతల పదవులకు పోటీ పడుతున్నప్పుడు స్వాగతిస్తున్నటువంటి మీరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన కల్చర్ ని అడాప్ట్ చేసుకున్నటువంటి వ్యక్తిని ఎందుకు పొలిటికల్ ఈ రకమైనటువంటి